హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ. ఇలాంటి హెల్తీ ఫుడ్స్ వల్లనే మన పెద్దవాళ్ళు ఎక్కువ రోజులు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలిగేవారు. మనం కూడా ఇప్పుడు మన పిల్లలకి ఇలాంటి మంచి హెల్తీ అలవాట్లను నేర్పించడం చాలా ముఖ్యం. మరి చూసేద్దామా రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యాన్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ మా పొలంలో న్యాచురల్గా పండించిన సోనా మసూరి బియ్యాన్ని తీసుకుంటున్నాను. మీకు అందుబాటులో ఉన్న బియ్యాన్ని తీసుకోవచ్చు. వీటిని శుభ్రంగా వాష్ చేసి ఇందులో 5 కప్పుల దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఈ రెసిపీ కోసం 1 కప్పు బియ్యం, 1 కప్పు రాగి పిండి తీసుకుంటామండి. కాబట్టి కరెక్ట్గా 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళల్లో గంట పాటు నాననివ్వాలి. 1 గంట నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం పొంగు వచ్చిన తర్వాత ఇలా కొద్దిగా మూతను పక్కకి జరిపి ఈ బియ్యాన్ని ఉడికించుకోవాలి. ఈ అన్నం అనేది మనకి మెత్తగా ఉడకాలి. అంటే మనం రోజు తినే అన్నం కన్నా కూడా కొంచెం మెత్తగానే ఉడకాలి. ఇప్పుడు ఒకసారి మనం రైస్ని చెక్ చేసుకుందాం. మనకైతే రైస్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కర్రీలో వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చూసి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు అంతా కలిసేలా గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఈ రాగి పిండిని ఈ రైస్ అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి. రాగి పిండి వేసుకున్న వెంటనే గరిటెతో కలిపేయకూడదండి. ఇలా అన్నం పైన సర్దాలి. ఇలా మొత్తం అన్నం కవర్ అయ్యేలా సర్దిన తర్వాత పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మొత్తం అంతా కవర్ అయ్యేలా మూత పెట్టకుండా ఇలా కొంచెం గ్యాప్ ఉండేలా మూత పెట్టుకుంటే ఈ బియ్యం అనేది పొంగినప్పుడు కింద పోకుండా ఉంటుంది. 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలాంటి చెక్క గరిటె తీసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. రాగి పిండి ఉండలనేవి లేకుండా అన్నంలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. రాగి సంగటి మిక్స్ అయిపోయిన తర్వాత ఇలా గరిటెతో అంటూ ఉంటే మనకి సంగటి అనేది మెత్తగా అవుతుంది. మంట లో ఫ్లేమ్లో ఉంచుకొని గరిటెతో ఇలా స్మాష్ చేసినట్టు అంటూ 5 మినిట్స్ ఉడికించుకోవాలి. రాగి సంగటి మనకి మెత్తగా ఉడికింది అనుకున్నప్పుడు ఇప్పుడు పైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కిందకి దించేయాలి. ఈ రాగి సంగటి వేడిగా ఉన్నప్పుడే మనం సంగటి ముద్దలు అనేవి చేసుకోవాలి. అందుకోసం చేతికి కొద్దిగా నెయ్యి కానీ నీళ్లు కానీ రాసుకొని కొద్దిగా రాగి సంగటి తీసుకొని తడుతూ సంగటి ముద్దలు చేసుకోవాలి. మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఒక బౌల్కి నెయ్యి రాసుకుని రాగి సంగటి వేసుకొని డీమోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రాగి సంగటిని ముద్దల్లా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువసేపు రాగి సంగటి వేడిగా ఉంటుంది. అంతేనండి, రాగి సంగటి తయారైపోయింది. ఈ రాగి సంగటిని వేడి నాటుకోడి పులుసుతో తినడానికి ఇష్టపడతారు. నెల్లూరు వాళ్ళైతే దీన్ని వంకాయ పచ్చిపులుసులో తినడానికి చాలా ఇష్టపడతారు. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.